బట్ డోంట్ యూ థింక్ సార్ మ్యాన్ కైండ్ సరే రీప్లేసబుల్ యాజ్ అ ఏం చెప్పాలి యాజ్ అ ప్రొఫెషన్ అవన్నీ ఓకే, బట్ మనిషికి పని పెంచుకుని పని సృష్టించుకుని ఎంగేజ్ అవ్వడం లైఫ్తో ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అన్ని ఇన్స్టెంట్ ఫుడ్లు దొరుకుతాయి, బయట స్విగ్గీ ఉంది, అయినా కూడా ఇంట్లో వంటలు పెట్టుకుని వంట చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక సెంటిమెంటో ఏదో ఒకటి అక్కడ తగలదు. అది మీకు ఇప్పటికే ఉంది కదా ఛాన్స్. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే కారు ఉన్నా సరే నేను నడిచి వెళ్తానంటే అన్నట్టు ఉంది. అది మీకు డెస్టినేషన్కి వెళ్ళటానికి నడిచి వెళ్ళొచ్చు, వీలైతే డిస్టెన్స్ బట్టి, లేకపోతే కార్లో వెళ్ళొచ్చు. అవును, కారు మీ దగ్గర ఉన్నా నేను నడిచి వెళ్తాను అన్నట్టు ఉంది మీరు చెప్పేది. అంతేనా? అంతే కదా. కానీ అయితే కానీ మీరు అన్న పాయింట్ మీకు ప్రాసెస్లో ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా నేను మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్తే నేను ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను. అది పల్లె భలే ఉంది, లేకపోతే ఇది కొంచెం మార్చండి, ఇది అది అని పెట్టి నేను నాకు మ్యూజిక్ రాకపోయినా క్రియేటివ్ ప్రాసెస్లో ఒక చిన్న సజెషన్ ఇచ్చో లేకపోతే ఏదో రెఫరెన్స్ ఇచ్చో ఇలా ఇన్వాల్వ్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. అప్పుడేంటి ఆల్మోస్ట్ ఆ సాంగ్ అయిపోయేటప్పటికి నేను పాటలు అయిపోతాను, అది ఎంత బాగుందో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను అనుకున్న దానికి ఒక 10 వెర్షన్స్ ఇచ్చేసి ఆ 10లో సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఎప్పుడో ఒక 10 నిమిషాల పని అది. కానీ ఒకటే అడుగుతాను రాము గారు, మీరు రంగీలా టైం పాట గురించి చెప్పారు, హాయ్ రా అని పాట, అది అన్హర్డ్ ఆఫ్ ఆ ట్యూన్. కరెక్ట్. ఇలాంటి రాగం ఇవ్వడం అన్నది మీరు ఊహించుకోలేకపోయారు. రెహమాన్ గారు మీకు చెప్పినప్పుడు హీ ఇన్ఫాక్ట్ సెడ్ మీరు యూ హ్యాడ్ సమ్ డౌట్స్ బట్ హీ సెడ్ ట్రస్ట్ మీ ఇట్ విల్ వర్క్. అదొక కొత్త థాట్. అప్పుడు రెహమాన్కి డిఫరెన్స్ ఏంటంటున్నా నేను. అదే రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు రెహమాన్ బ్రాండ్, తను ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, కానీ తను చేసిన ప్రాసెస్సే రెహమాన్ 3 నెలలు తీసుకుంటే ఇది 10 నిమిషాలు 10 సెకండ్లు తీసుకుంటుంది అన్న. ఫైనల్గా రెహమాన్ది నాకు నచ్చాలి, ఇది నాకు నచ్చాలి కదా. కరెక్టే. ఇక్కడ నేను అనేది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారికి అలాంటి పాట పుట్టుకొస్తుందని అప్పుడు ఆలోచన లేదు. మీరు ఇచ్చిన లిరిక్ కి అలా పుట్టిస్తుంది ఇది కూడా. అదే చెప్తున్నాను. బట్ రెహమాన్ కి అది ఒరిజినల్ సాంగ్, రెహమాన్ కి అది ఒక ఒరిజినల్ థాట్, రెహమాన్ గారికి అది ఒక ఒరిజినల్ థాట్. ఏఐకి ఇట్స్ అ డిరైవ్డ్ డేటా పాయింట్ అని నా ఫీలింగ్, కాదంటారా? అది 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 ఎలా ఇప్పుడు సపోజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, తను ఎక్కడి నుంచో ట్యూన్ ఐడియా వచ్చింది, లేకపోతే ట్యూన్ కొట్టేసాడు, లేకపోతే తనే ఆలోచించాడు. వినినోడికి ఆ సోర్స్ తెలియనప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది? ఏ ఇచ్చినా సొంతంగా ఇచ్చినా కూడా సోర్స్ ఓకే, బట్ అలాంటి ట్యూన్ పుట్టుకొచ్చే అవకాశం ఆస్కారం ఉంటుందా అంటున్నా ఏఐకి. సపోజ్ నేను రెహమాన్కి ఏమి ఇచ్చాను బ్రీఫ్ ఐరామా సాంగ్ అప్పుడు, ఐ వాంట్ ఎ వెరీ ప్యాషనేట్ ఎరాటిక్ సాంగ్ విత్ వెరీ హార్డ్ హిట్టింగ్ అగ్రెసివ్ బీట్, ఇలాంటిది ఏదో చెప్పాను 3-4. అది పని చేస్తుందా? సేమ్ థింగ్ అది చేస్తుంది, అదే చేసేది అది. దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్. లేకపోతే హార్డ్ రాక్ హెవీ మెటల్లో కావాలంటే అది ఇస్తుంది, ఫోక్లో కావాలంటే అది ఇస్తుంది. సో యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఆ బ్రీఫింగ్ ని తీసుకుని ఏఐ అండ్ ఏఆర్ కెన్ డూ ద సేమ్ థింగ్, అంతేనా? సేమ్ థింగ్ అనేది వినివాడు బట్టి కదా. కరెక్ట్. నా టేస్ట్ చెప్తుంది. ఇప్పుడు నా టేస్ట్ జనాల టేస్ట్కి మ్యాచ్ అవుతుందా లేదో చెప్పలేను కదా. నాకు ఒక సినిమా నాది ఆడొచ్చు, ఇంకో సినిమా ఆడకపోవచ్చు, ఒక పాట నచ్చవచ్చు, ఇంకో పాట నచ్చకపోవచ్చు. సో దట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ టేస్ట్, నాట్ అబౌట్ ద క్రియేషన్. సో అది మరి మొత్తానికి మీ దృష్టిలో అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా చచ్చిపోతుందా? 100%. నాకు ఏం మాత్రం డౌట్ లేదు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్కి నేను ఏం చెప్పానంటే, మ్యూజిక్ చేయటం మానేసి ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకో. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ ఏంటి కూలి పని అయిపోయింది ఇప్పుడు. అవును. ఇప్పుడు ఎందుకంటే టక్ 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 ఎవరో చేసి కార్పెంటర్ లాగా చేసి చేస్తూ ఉంటే, అప్పుడు మీరు మీ టేస్ట్ని మీ అడిగే విధంగా ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే ఎంత బాగా వస్తుంది అనేది మీరు మాస్టర్ చేయాలి, కానీ మ్యూజిక్ కొడతా కూర్చోకూడదు. అదే ఇది యాజ్ ఫార్ యాజ్ కంపోజర్స్ ఆర్ కన్సర్న్. లిరిసిస్ ఒకటి, సింగర్స్ మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు. నేను చెప్పేది ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వయలిన్, ఫ్లూట్, ఏదో అది కంప్లీట్లీ డెడ్. అది ఆల్మోస్ట్ అంటే మనకి అవైలబుల్గా ఉన్న దీంతో రీప్లేస్ అయిపోతున్నాయి. బట్ అక్కడ కూడా అదేదో పర్సనల్ ప్యాషన్తో వాయించే వాళ్ళు. అయితే పర్సనల్ ప్యాషన్ నాకు 100 మందిని ఇస్తుంది. పర్సనల్ ప్యాషన్ చేసేదానికి నాకు బయట అంటే నాకు ఒక్కడే దొరుకుతాడు, ఒకడో ఇద్దరో ముగ్గురు, అంతే అంతే అంతే. అప్పుడే ఇప్పుడు మరి సంగీతం నేర్చుకుని రియాలిటీ షోస్కి వెళ్ళే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ రేపటి తరం బాలు గారు, వాళ్ళందరూ సమురాయ్ వారియర్స్ అంతే. ఇది ఇప్పుడు గన్ అయితే వాళ్ళు సమురాయ్, అంతే సమురాయ్ వారియర్స్. నిజానికి మీరు చెప్తుంటే ఎలా ఉందంటే వర్మ గారు, ప్యారలల్గా 2 కాలాలు, ఒక టైం పీరియడ్, ఒక పీరియడ్ ఫిల్మ్, ఒక మోడర్న్ ఫిల్మ్
కలిసి చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. రైట్ సార్, యూ వాంట్ ప్లే సంథింగ్? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గులాబీ ఉంది. గులాబీలో నాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఒకటి, ఈ వేళలో కదా, ఈ వేళలో కాదు, మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా. ఇప్పుడు దానికి ఆ లిరిక్స్ పెట్టి నేను ఏదో ఇచ్చాను, దానికి ప్రాంప్ట్. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది. Beat in my heart ఎందుకింత కొట్టుకుంది, Heat in my thought పడి చిట్టుకుంది. Oh my God, ఇంత కొత్తగుంది. ఇప్పుడు ఈ పాట నాకు నచ్చలేదు, కానీ పాయింట్ ఏంటి, నేను దానికి ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి, నాకు వెరీ స్లో ఎరాటిక్ హస్కీ వాయిస్లో ఏమని చెప్పాను ఆ లిరిక్స్ పెట్టి, దాన్ని పట్టుకుని ఇది ఇచ్చింది. ఇంకోటి ఏదో పెడితే సో ఇప్పుడు ఈ 3 పాటలు మీకు నచ్చకపోవచ్చు. ఎందుకు పాయింట్ అంటే, ఒకటి మనకు ఆల్రెడీ పెద్ద సూపర్ హిట్, అన్నిసార్లు వినేసి మనకు మైండ్లో సెట్ అయిపోయింది, కరెక్ట్గా చెప్పారు. కానీ అది ఆ రోజున నాకు ఇలాగ 5-6 వర్షన్స్ వినిపిస్తే ఐఎమ్ నాట్ వెరీ షూర్ విచ్ వన్ ఐ విల్ లైక్. కరెక్ట్, ఐ డోంట్ నో. ఇప్పుడు నేను, మీరు ఇక్కడ 5 ఉన్నారు, వాళ్ళకి అందరికీ వేరే వేరే పాటలు నచ్చుతాయి. ఫైనల్గా మీ సినిమా చూసి పిక్చరేషన్ చూస్తారు కాబట్టి ఫిక్స్ అయిపోయింది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ అన్ ఓల్డ్ సాంగ్ వెన్ యూ ట్రై టు రీడూ ఇట్. అంతే. ఇప్పుడు సిమిలర్లీ బాటనీ పాట ఉంది, బాటనీ పాట ఉంది, మెటనీ. ఇప్పుడు అది నేను దీనికి ఏలో ప్రాంప్ట్ చేస్తే, బొటనీ క్లాస్ అంటే బోరు బోరు, హస్టరీ రస్ట్ కన్నా రెస్ట్ మేలు, పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగద 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 జామ్, జగద 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 జామ్, జగద 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 జామ్, జగద 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 జామ్. నువ్వనే కోడి చుట్టూ నవ్వనే ఎచ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు, కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, తీరగా వేస్తాడే ఇలా సౌండు, నీడగా ఉంటాడే వీడి బ్రాండు, ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగద 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 జామ్, జగద 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 జామ్, జగద 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 జామ్, జగద 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 జామ్. అయ్యో మార్చినే తలచుకుంటే ముంచలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా, శ్రీకారం రాదు మార్చి తలలో పాడరాదవా, మార్చినే తలచుకుంటే ముంచ. సో ఇప్పుడు ఇది మనకి సేమ్ థింగ్, బికాజ్ ఇట్స్ సచ్ ఎ బిగ్ హిట్ సాంగ్, బట్ ఐఎమ్ వెరీ వెరీ కన్విన్స్ దెర్ విల్ బి ఇనఫ్ పీపుల్ హు మైట్ లైక్ దిస్ అట్ దట్ టైమ్. ఇది ఆప్షన్స్ లాగా ఉట్టి అంటే అది అలా వినకుండా చెప్తే ఉండి చెప్తే అదే చెప్తున్నా, maybe- నేను అదే చెప్తున్నాను.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జస్ట్ గివ్ మీ ఒక హుక్ లైన్ ఏదైనా, అంటే ఇప్పుడు ఐ లవ్ యూ అంటే హుక్ లైన్ అనుకోండి, ఐ డోంట్ లవ్ యూ కూడా హుక్ లైన్. అలాగే ఏదో మీకు ఒక ర్యాండమ్గా గివ్ మీ వన్ లైన్. లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్. లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్, ఓకే. సో ఇప్పుడు నేను ఇది టైప్ చేస్తున్నాను, మీరు చెప్పారు లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్. మామూలు ప్రాసెస్లో నేను ఏం చేస్తాను, ఎవరో నాకు తెలిసిన ఒక లిరిక్ రైటర్కి ఎదురు పిలిచి దానికి పెడితే ఏంటి కాన్సెప్ట్ అది ఇది అన్నీ అడుగుతారు. అడిగి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో పంపిస్తారు, లేదు ఇది కరెక్ట్గా లేదంట, అది ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు ఇది వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఈ లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ అంటే మనకి సాంగ్ మొత్తంలో కాన్సెప్ట్ దానికి మీనింగ్ రావాలని మిగతా సాంగ్ అంతా అది రాస్తుంది దానికి మ్యాచ్ చేయడానికి. మీరు ఎన్నాళ్ళలో వేచి చూసిన జెస్సీ ఇలా వచ్చేసింది. జెస్సీ అంటే ప్రేమికురాలు. అచ్చా అట్లానా? సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ రెండు రకాలు ఉంటారు. ఒకటి చాలా పెద్ద బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఉన్నప్పుడు పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఉంటే మనకు ఆడియో కంపెనీ డబ్బు ఇస్తుంది కాబట్టి వాళ్ళని పెట్టుకుంటారు. మ్యూజిక్ కోసం పెట్టుకుంటే ఎవడు మంచి మ్యూజిక్ పేరు లేనోడు ఇవ్వచ్చు, కానీ అక్కడ మీకు మానిటరీ యాంగిల్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద పేర్లు తీసుకుంటారు మీరు. అదే అప్పుడే మీకు యూట్యూబ్లో చాలాసార్లు చిన్న ఎవరు తెలియదు మ్యూజిక్ సాంగ్స్ హిట్ అయిపోతూ ఉంటాయి యూట్యూబ్లో. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కమర్షియల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ప్యూర్లీ వాళ్ళ టేస్ట్ మీద వెళ్తారండి వాళ్ళు బేసిక్గా. అప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తే నాకు ఎలాగో డబ్బు రాదు. అలాంటప్పుడు నేను అసలు 10 రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏ జనరేటెడ్ మ్యూజిక్ తీసుకుని ఆడు పెట్టుకుంటాడు, అంతేగా ఆ సినిమాలు ఉన్నాయి ఎక్కడో. అప్పుడు మీకు ఆటోమేటిక్గా పెద్ద సినిమాలు పోషించే ఆ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆడికి సంవత్సరానికి 2 సంవత్సరాలు కూడా వస్తూ ఉంటుంది. మా అయితే 10 సినిమాలు వస్తాయి. ఈ 100 సినిమాలు అందరూ కూడా దే విల్ షిఫ్ట్ టు అంటే ఎందుకంటే మీకు అది వాయిసెస్ మార్చేస్తుంది, మీకు కావాల్సిన వాయిస్ వస్తుంది, ఫీమేల్ మేల్ ఏదని వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ డెలివరింగ్ టు యూ. అలాంటప్పుడు ఎలా సస్టైన్ అవుతుంది అది? అండ్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఫినిష్ ట్రాక్, మళ్ళీ ఓపెన్ ఫైల్స్ ఇచ్చేస్తుంది. డెఫినెట్గా వర్మ గారు, ఐ కాంట్ సీ ద ఎండ్ ప్రోడక్ట్ ఎంతవరకు అది సినిమాలో ఉంటుందో, కానీ డెఫినెట్గా ఒక స్టేజ్ వరకు అయితే చాలా ప్రాసెసెస్ ఇది. ఒక స్టేజ్ ఆఫ్ సాంగ్ కంపోజింగ్ వరకు చాలా వరకు ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. లాస్ట్లో ఊరికే మా వర్మ గారు పాడితే బాగుంటుంది కత్తులతో సావాసం ఎవరో మిమ్మల్ని కోరుకుని పెట్టుకుంటే తప్ప ఐ థింక్ అప్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్ ఆల్రెడీ ఇట్ ఈస్ రీప్లేసింగ్ అ లాట్ ఆఫ్ ఇన్ ద హోల్. బికాస్ నేను ర్యాండమ్గా మీకు కొన్ని శాంపుల్స్ వినిపిస్తున్నాను, ఇదే పనిగా మీరు కూర్చుంటే ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఫోక్లో ఫ్యూజన్, మిక్స్ ఫోక్ విత్ ఫ్యూజన్ అంటే అది చేస్తుంది అదొకటి. అంటే అలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇంకా మీ పైత్యం అంతే. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఇందులో కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించి ఏమీ లేదని విన్నాను. కాబట్టి నేను అన్ని స్టైల్స్ చూడలేదు, బట్ ఇట్ హ్యాస్ మోర్ ఆర్ లెస్ కవర్డ్. నేనే ఒక 500 చూసాను, అన్ని స్టైల్స్ ఉన్నాయనే తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు అది అంతవరకు.